డియర్ ఫ్రెండ్స్, నమస్తే. డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మరొక మంచి మాట తెలియజేస్తాను. మీకు తెలిసి ఉంటే మాకు సంతోషము, తెలియకపోతే మాత్రం దయచేసి ఓపికగా ఒక నిమిషం వినగలని నా యొక్క విజ్ఞప్తి. మనిషి డబ్బు లేకున్నా ఆనందంగా ఉండేవాడు, మరి ఎలాంటి సైన్యం లేకున్నా ధైర్యంగా బతికేవాడు, మరి లౌకికమైన సౌఖ్యాలు లేకున్నా సంతృప్తిగా జీవించేవాడు, మరి కొండంత బలము ఉన్న అందరినీ సమానంగా చూసేవాడు ఈ సమాజంలో పరిపూర్ణుడైన వ్యక్తి. మంచి మాట మరొకసారి తెలియజేస్తాను. డబ్బు లేకున్నా ఆనందంగా ఉండేవాడు, మరి సైన్యం ఎలాంటి సైన్యం లేకున్నా ధైర్యంగా ఉండేవాడు, మరి లౌకికమైన సౌఖ్యాలు లేకున్నా సంతృప్తిగా ఉండేవాడు, కొండంత బలమున్న అందరినీ సమానంగా చూసేవాడు పరిపూర్ణత గల వ్యక్తి. కాబట్టి వీలైనంత వరకు డబ్బులున్నా లేకున్నా ఆనందంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మన చుట్టూ సైన్యం అంటే మన బలగం ఉన్నా లేకున్నా ధైర్యంగా బతకడం అలవాటు చేసుకోవాలి. మరి అదేవిధంగా లౌకికమైన సౌఖ్యాలు అన్నీ మనం అనుకున్న రాజభోగభాగ్యాలు లేకున్నా సంతృప్తిగా జీవించేవాడు, కొండంత బలమున్న అంటే అధికారం మన చేతిలో ఉన్నా కానీ అందరినీ సమానంగా చూసేవాడే పరిపూర్ణుడైన వ్యక్తి. మరి మనం కూడా పరిపూర్ణమైన వ్యక్తి అర్హతలు పొందాలంటే నేను చెప్పినవి ఫాలో అయితే సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.